కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి ఏ విధంగా మారింది కొన్ని రోజులు మనం చూస్తూనే ఉన్నాం. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కొన్ని సమస్యాత్మక విషయాలను కూడా వెలుగులోకి తెచ్చారు. అయితే ఇప్పుడు అప్పులు చేసి మరి పల్లెలను అభివృద్ధి చేశాం కానీ మాకు బిల్లులు చెల్లించట్లేదు అంటూ వాళ్ళ ఆవేదన నష్టపోతున్నారు. సో ఖచ్చితంగా వడ్డీకి తెచ్చి పల్లెలను అభివృద్ధి చేశాం కానీ మా గోడ్ను ఎవరు వినేవాళ్ళు లేరంటూ కొంతమంది అయితే భార్య పుస్తెలతాలను కూడా తెచ్చుకొని వాళ్ళు తాకట్టు పెట్టి ఆటలను కూడా పల్లెల అభివృద్ధికి పల్లె ప్రగతికి మేము ఖర్చు చేశాం కానీ మా బాధ మా గూడు వినే వాళ్ళు ఎవరూ లేరంటూ ఎంపీటీఓ కార్యాలయం ముందు మందు డబ్బాలతో పట్టుకుని ఆత్మహత్య శరణ్యమే అంటూ కూడా అక్కడ కొంతమంది నేతలు అంజయ్య అనే నేతలు కూడా ఇలాంటి చాలా మంది నేతలు కూడా వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కరీంనగర్ నుంచి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఏదైతే గత బీఆర్ఎస్ దశాబ్ద కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో అప్పుడు ఎన్నికల సమయంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేసి ఆ గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయల వరకు కూడా ప్రకటించిన విషయం తెలిసింది. అంతేకాకుండా ఏదైతే సర్పంచులు బిల్లుల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో గత 2 నెలల క్రితం కూడా సర్పంచుల పదవీ కాలం ముగిసిపోవడంతో కూడా ఆ సర్పంచులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో తాము అప్పులు చేసి భార్యల మెడల పుస్తలతాళ్ళ కూడా కుదువపెట్టి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం పాటుపడితే తమకు ఇప్పటి వరకు కొన్ని నెలలు కూడా ఎలాంటి బిల్లులు రావట్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజక తిమ్మాపూర్ మండలానికి చెందిన మన్నెంపల్లి గ్రామం, అంటే దాదాపుగా తిమ్మాపూర్ మండలానికి కేంద్ర రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా, ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి అంటే ఇంత పెద్ద ఎత్తున కూడా తాము అభివృద్ధి చేసి కేంద్రం దృష్టిలో ఇటు రాష్ట్రం దృష్టిలో ఒక అవార్డు పడికి కూడా తమ బ్రతుకులు మాత్రం ఆవేదన పరంగానే ఉన్నాయంటూ కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. మన్నంపల్లి గ్రామ సర్పంచ్ ఎంపీడీఓ కార్యాలయం ముందు తాను ఆ మందు డబ్బాతో తను చావే శరణ్యం అంటూ కూడా ఒక హంగామా సృష్టించిన విషయం ఉంది. అయితే దీన్ని పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా తనకు పోవడానికి చెప్పాల్సిందిగా కూడా తను బ్రతిమాడడం కూడా గమనించవచ్చు. సర్పంచులు లక్షలు వెచ్చించి గ్రామంలో అభివృద్ధి, అంటే ముచ్చటగా 3వ సారి కేసీఆర్ సర్కార్ వస్తుందని భ్రమపడిన గత బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మొండి చెయ్యి ఎదురైందని చెప్పవచ్చు. దీంతో వాళ్ళంతా కూడా భవిష్యత్తు ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సిన ఇబ్బందులపై తామంతా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికీ వడ్డీలు కడుతూ వస్తున్నాము కానీ తమకు ఎలాంటి బిల్లులు రావట్లేదు. తాము ఊహించుకున్నట్టుగా కూడా మళ్ళీ ఆ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం, ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కూడా బిల్లులలో కూడా చాలా చోట్ల అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పచ్చు. అంటే చెయ్యని పనులకు కొన్ని గ్రామ పంచాయతీలలో కూడా ఏదైతే ఫేక్ బిల్లులు కూడా పెట్టి అభివృద్ధి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అట్లా బీఆర్ఎస్ గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా పెద్ద ఎత్తున అక్రమాలు కుంభకోణాలు వెలుగు చూడడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ బిల్లింపు చెల్లింపులకు సంబంధించి ఒక నిఘా, ఏదైతే సమగ్ర దర్యాప్తు చేపట్టి దానికి సంబంధించిన అంశాలపై కూడా సీరియస్ గా దృష్టి పెట్టినట్టుగా కూడా చెప్పొచ్చు. ఇటు ధరణి భూ సమస్య, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ మాఫియాపై కూడా ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించి ధరణిపై కూడా ప్రత్యేకంగా ఒక లోటుపాట్లు, ఏదైతే స్పష్టమైన ఒక ప్రణాళిక తీసుకొచ్చే విధంగా కూడా తీసుకురావడం జరిగింది. వరుణ్. శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్.